కోటిపల్లి మండల కేంద్రంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని రైతులు ఆందోళన చేపట్టారు. కోటిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పరిచిన సమావేశంలో సుమారు 200 మంది రైతులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అరాకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోన్ విషయంపై ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఓకేనా మీరు ఏమైనా ఉంటే బయట అడిగి అది చేసుకోవాలి. అదే నాకు ఇది కట్టాలి రెండు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మంగళవారం అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన విధంగా తమకు రుణమాఫీ కాలేదంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో మంచిర్యాల నిర్మల్ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు చేరుకుని రైతులు బుజ్జగించే ప్రయత్నం చేసినా వారు సస్సేమేరా అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి కబుర్లతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శలు గుప్పించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని అన్నది ఈ రోజు వరకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి 2 లక్షల రుణమాఫీ కాలేదు. దీని వరకు మేమంతా రైతులకు ధర్నా చేయడం జరుగుతుంది. ఆ 2 లక్షల ఇచ్చిన మాట ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 2 లక్షలు నిధులు ప్రతి రైతు కుటుంబానికి విడుదల చేయాలని మేము జన్నారం మండల రైతు శాఖ నుండి కోరడం జరుగుతుంది. అదేవిధంగా కొందరికి అయినాయి, కొందరికి కాలే. కానీ వారి రైతుల బాధ వర్ణినానిదం వాళ్ళను చూడాలంటే చాలా బాధ అనిపిస్తుంది. రైతులు ఎద్దు ఏడిస్తే వ్యవసాయం ఏడుస్తుంది, రైతు ఏడిస్తే రాజ్యం ఏడుస్తుందని మేము గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో అదేవిధంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మేము రైతుల పక్షాన కోరడం జరుగుతుంది.